వర్షం పడుతుందిగా. భలే ఉంది వెదర్ బయట చూడ్డానికి. ఏ మాటకి ఆ మాట థియేటర్ అయితే కిటకిటలాడుతుందండి. ఎంతమంది జనాలు, రకరకాల కాస్ట్యూమ్స్. వర్కింగ్ డే అయినా కూడా మార్నింగ్ షోస్‌కి ఇంతమంది వస్తున్నారంటే మామూలు విషయం కాదిది. స్పైడీ ఫ్యాన్స్ అంటే అలా ఉంటది మరి. రివ్యూ మన ఛానెల్‌లో ఉంది చూసేయండి. కానీ ఎంతైనా మన తెలుగు సినిమాకి ఆ లెవెల్ హైప్‌లో జనాలు ఎప్పుడొస్తారో, ఏ మూవీకి అలా వస్తారనుకుంటున్నారు? కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇంతకీ ఇది శ్రీనివాస మంగాపురం రివ్యూ కాబట్టి ప్లాట్ విషయానికొస్తే శ్రీను తిరుపతికి కొత్తగా వస్తాడు. ఫస్ట్ సైట్‌లోనే మంగాని ఇష్టపడతాడు. తనని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇంకోవైపు శ్రీనుని కొంతమంది తరుముతూ ఉంటారు. ఇంతకీ వీళ్ళందరూ ఎవరు? శ్రీను వెంట ఎందుకు పడుతున్నారు? మంగని శ్రీను పెళ్లి చేసుకున్నాడా లేదా అన్నదే మిగతా స్టోరీ. పాజిటివ్స్ విషయానికొస్తే జీవి ప్రకాష్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్‌ని ఎన్హాన్స్ చేసింది. యాక్షన్ థీమ్స్ అండ్ లవ్ థీమ్స్‌తో ఎక్కడికక్కడ తన ఫుల్ ఎఫర్ట్ చూపించాడు. సాంగ్స్ కూడా వినడానికి బాగుంటాయి. కానీ ఒక ప్రాబ్లమ్ ఉంది. అది మళ్ళీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ అజయ్ భూపతిస్ డైరెక్షన్. అంటే ఒక సింపుల్ స్టోరీని కేవలం తన టేకింగ్‌తో చాలా వరకు హోల్డ్ చేశారు. షార్ట్ మేకింగ్ అండ్ నెరేటివ్ చాయిసెస్‌తో తన స్ట్రెంగ్త్ అయిన రూటెడ్ డ్రామాని చూపించడానికి ట్రై చేశారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే లవ్ స్టోరీ అనేది చాలా సార్లు చూసిన సెటప్పే. కానీ దాన్ని తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో సెట్ చేయడం, ఆ లొకేషన్స్‌ని యూజ్ చేసిన విధానం వల్ల కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంటుంది సినిమా మీద. సినిమాటోగ్రఫీ బాగుంది. తిరుపతి రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం వల్ల ఆ రియలిస్టిక్ ఫీల్‌ని స్క్రీన్ మీద బాగా ప్రెజెంట్ చేయగలిగారు. మోహన్ బాబు గారి రోల్ చిన్నదైనా కనపడ్డ ప్రతి సీన్‌లో తన స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీతో ఎంగేజ్ చేశారు. ఆయనకి ఇలాంటి రోల్స్ కొత్తేమి కాదు. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా సాలిడ్‌గా ఉంటుంది. ఆయనకి మళ్ళీ ఒక ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్‌లో పడాలి. నెగెటివ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన రివ్యూస్ రెగ్యులర్‌గా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ఫ్రీయే కదా మాస్టారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. ఇక నెగెటివ్స్ మాట్లాడుకుంటే ఇంత రొటీన్ స్టోరీ వర్క్ అవుతుందని అసలు ఎలా అనుకున్నారండి అసలు నాకు అర్థం కాదు. ఒక కొత్త టైటిల్ పెట్టుకొని కొత్త లొకేషన్‌లో సెట్ చేస్తే అయిపోదు కదా! ఇట్స్ ఎ వెరీ, వెరీ ఓల్డ్ అండ్ ఔట్‌డేటెడ్ స్టోరీ. బిగ్గెస్ట్ లెట్ డౌన్ సినిమాకిది. స్క్రీన్ ప్లే కూడా అంతంత మాత్రమే ఉంది. అక్కడక్కడ 1, 2 సీన్స్ తప్ప ఏవి ఇంప్రెసివ్‌గా కూడా అనిపించవు. అన్నీ తెలిసినవే, చూసినవే, ఎక్స్‌పెక్ట్ చేసినవే. చాలా ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది. ఇంటర్వల్ పర్లేదు అనుకున్నా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే సినిమా ఎక్కడికి వెళ్తుందో ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా అక్కడి నుంచి అజయ్ భూపతి ఏదో చేస్తారు అని వెయిట్ చేయడం తప్పించి ఏం జరగలేదు. సాంగ్స్ గురించి చెప్తా అన్నా గదా! వినడానికి బాగున్నా అసలన్నెందుకండి? సరే మీ మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. హీరోయిన్‌ని అందంగా చూపించాలి. హీరోకి అన్నీ వచ్చని చూపించాలి. అలా అనుకున్నా కూడా చెరొకటి పెడితే సరిపోతుందిగా. ఫస్ట్ హాఫ్‌లో 2, సెకండ్ హాఫ్‌లో 2 అవసరం లేదసలు. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్ చేయొచ్చు సినిమాని. ఫస్ట్ హాఫ్‌లో చాలా సేపు హీరో, హీరోయిన్‌ని పడేయడం, ప్రపోజ్ చేయడం దగ్గరే ఉంటుంది. అంటే లవ్‌లో పడాలి. లవ్ ప్రపోజ్ చేయాలి. టైం పట్టదా అంటే పడతది. కానీ దాన్ని ఏమైనా ఫ్రెష్‌గా చూపిస్తే చూస్తాం కదా! సెకండ్ హాఫ్ కూడా పేస్ ఇంప్రూవ్ చేసుండొచ్చు. అవే తెలిసిన బీట్స్‌లో చూపిస్తే అట్‌లీస్ట్ దాన్ని ఎక్కడికక్కడ ట్రిమ్ చేస్తూ అరౌండ్ 2 అవర్స్‌లో క్లోజ్ చేస్తే అయిపోయేదనిపించింది. పెర్ఫార్మన్సెస్ పరంగా జయకృష్ణ అనుకున్నంత బ్యాడ్‌గా ఏమి అనిపించలేదు. చాలా చోట్ల మహేష్ బాబుని గుర్తు చేశాడు. ఎస్పెషల్లీ లాంగ్ షాట్స్‌లో. ఫస్ట్ హాఫ్‌లో వచ్చిన థియేటర్ సీన్ లాస్ట్‌లో ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. పొటెన్షియల్ ఉందని అర్థమవుతుంది. మెల్లమెల్లగా బెటర్ అయ్యే ఛాన్సెస్ అయితే షూర్‌గా కనబడుతున్నాయి. రాషా తడని బాగా కనిపించింది. పెర్ఫార్మన్స్ పరంగా కూడా ఇంకా నేచురల్‌గా ఉంటే సినిమాకి చాలా హెల్ప్ అయ్యేది. శ్యామ్, అజయ్, నరేష్, బ్రహ్మాజీ కనపడిన సీన్స్‌లో ఫన్ అండ్ యాక్షన్ మూవ్‌మెంట్స్‌ని డీసెంట్‌గా ప్రెజెంట్ చేశారు. మిగతా అందరూ ఎవరి రోల్స్‌లో వాళ్ళు బాగా చేశారు. ఓవరాల్‌గా చెప్పాలంటే 'శ్రీనివాస మంగాపురం' ఈస్ రొటీన్ లవ్ యాక్షన్ డ్రామా విత్ జీరో ఇంపాక్ట్. ఎన్నో సార్లు చూసిన ఫీలింగ్‌నే ఎక్కువిస్తుంది. అజయ్ భూపతి టేకింగ్ కొన్ని చోట్ల సినిమాని హోల్డ్ చేసినా వీక్ మూమెంట్స్ అండ్ ఔట్‌డేటెడ్ రైటింగ్ వల్ల ఇంపాక్ట్ రాలేదు. మూవీ చూస్తే ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.